జై శ్రీమన్నారాయణ. నేను రామలక్ష్మణాచార్యులు అండి నా పేరు. నేను ఇక చెన్నారెడ్డి నగర్లో అంబర్పేటలో ప్రధాన అర్చకుడిని. ఇది మా శ్రీరామాలయం. గత 40 సంవత్సరాల నుంచి నిరాటంకంగా మన చిన్నజీయరు వారి పాంచరాత్రాగమం ప్రకారం ఇది సాగుతూ ఉంది. ఇక్కడ నిత్యం సేవలు అవన్నీ చేస్తున్నాయి. మేము సంవత్సరానికి 2-3 సార్లు శాస్త్రోక్త ప్రకారంగా ఉత్సవాలు అవన్నీ చేసుకుంటూ ఉంటాము. మా భక్తులు కూడా చాలామంది వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇటీవలే మేము శ్రీరామనవమి దిగ్విజయంగా పూర్తిగా సంపూర్తి చేసుకుని చాలా సంతోషపడ్డాము. మొత్తం భక్తులు, మేనేజ్మెంటు అందరం కలిసి ఆనందించాము. ఇది మా యొక్క దేవాలయం గురించి. ఇప్పుడు ఈ పుష్కరవాహిని సంస్థ వారు మమ్మల్ని సంప్రదించారు. వారి యొక్క పుష్కరవాహిని గురించి చెప్పమని. ఇది వచ్చే నెల 15 నుంచి 25 వరకు మనకి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు ప్రతి నదిలో ప్రవేశించినప్పుడు జరుగుతుంది. ఇది 12 సంవత్సరాలకి ఒక నదికి మళ్ళీ తిరిగి వస్తారు ఆయన. కాబట్టి ఈ సంవత్సరం మనకి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సరస్వతీ నదికి పూజ చేయడము. సరస్వతీ నదిలో మనకి దగ్గరలో కాళేశ్వరంలో ఇది జరుగుతుంది. ఆ కాళేశ్వరంలో మనకి పూజలు పునస్కారాలు చేసుకోవడం ద్విగుణీకృతమైన ఫలితాన్ని ఇస్తాయి. పుష్కరకాలంలో చెప్పేది ఏంటంటే దాదాపు 100 రెట్లు ఫలితం వస్తుందని చెప్పి పెద్దల నానుడి. ఈ సంవత్సరంలో ఆ సమయంలో మీరు మీ యొక్క పెద్దలకు తర్పణాలు ఇచ్చుకోవడము, పితృతర్పణాలు అవన్నీ చేసి వారిని తృప్తిపరచడము, వారి యొక్క శుభాశీసుల్ని, వారి యొక్క ఉన్నతిని పొంది మీరు ఆనందించగలరు. ఇది వీరి ప్రయత్నం. రెండవ ప్రయత్నం వీరు చేసేది ఏంటంటే ఆ సమయంలో సరస్వతీదేవి యొక్క పూజ. ఇది కూడా సరస్వతీ నదికి పుష్కరాలు వచ్చినప్పుడు సరస్వతీదేవి పూజ, అందులోనూ కాళేశ్వరం లాంటి మహాపుణ్యక్షేత్రంలో చేయడం మన యొక్క అదృష్టం. ఈ యొక్క సంస్థ వారి సేవలు మీరందరూ తప్పకుండా వినియోగించుకోవాల్సిందిగా మేము కోరడం అవుతుంది.